వేతనాలు పెంచి సకాలంలో జీతాలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలోని మైలారం మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా సుమారు పలు మండలాలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని 8 సంవత్సరాల నుంచి కేవలం 10,000 జీతానికి మాత్రమే పనిచేస్తుండడంతో కుటుంబ పోషణ భారమైందంటూ కార్మికులు వాపోయారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్స్, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి కార్మికులం సుమారుగా ఒక 100 మంది కార్మికులం ఉన్నాం. ఇక్కడ మేము గత 8 సంవత్సరాల నుండి ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నాము. పనిచేస్తున్న ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుండి కూడా మాకు వేతనం 10,000 చెల్లిస్తున్నారు. ఆ 10,000 వేతనంతో మా కుటుంబాలను పోషించలేకపోతున్నాము. ఇప్పుడున్న ఈ నిత్యావసర సరుకుల పెంపులో ఈ 10,000తో మా కుటుంబాలు పోషించలేకపోతున్నాము. కనీసం ఒక 26,000 రూపాయలు చెల్లిస్తూ మా కనీస అవసరాలకు సంబంధించినటువంటి సేఫ్టీ కిట్స్ అయినా, లైన్మెన్స్ కు పెట్రోల్ అలవెన్స్, హెల్త్ కార్డ్స్, ఇటువంటి పే స్లిప్స్ కూడా, ఐడి కార్డ్స్ ఇచ్చి మాకు ఆ పెంచినటువంటి జీతాలను సకాలంలో చెల్లించినట్లయితే మేము మా విధులను మేము సక్రమంగా నిర్వహిస్తాం.